ఆయన 2019 ఎలక్షన్కి ముందు మేము మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానన్న హామీపై జగన్ మాట తప్పి మడం తిప్పారు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఈయన మద్య నిషేధం చేస్తానన్న మాట పక్కన పెట్టి 3 మార్లు రేట్లు పెంచి 57 నెలల్లో సుమారు 2 లక్షల కోట్ల నాసి రకమైనటువంటి మందుని ప్రజలకు విక్రయించారు. దీనివల్ల సుమారు 35,000 మంది కిడ్నీ బారిన పడినటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే ఈయన ధనదాహం కోసం సుమారు 2 లక్షల కోట్ల మందు వీళ్ళు అమ్మారు, నాసిరకమైనటువంటి మందు. మరి 35,000 మంది మరి వాళ్ళకి లివర్ సమస్యలు వచ్చావంటే దీనికి ఎవరు బాధ్యులు? ఈయన మాట్లాడితే ఈ మధ్యన వైసీపీ నాయకులు కొత్తగా ఒక మాట చెప్తున్నారు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ వీధిలో ఉండాలి, గ్లాస్ సింక్లో ఉండాలని. మరి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా తెలుసుకోవాలి, ఇసుక సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, మద్యం క్వాలిటీ మద్యం అమ్మాలి, అలాగే ప్రాంతం సుభిక్షంగా ఉండాలి అంటే చెట్లు నరకంటే ఉండాలి. మీరు ఏం చేస్తున్నారు? అవి ఏం ఎక్కడికి దిగినా ఫ్లైట్ మీద హెలికాప్టర్లో వెళ్తున్నారు, వెళ్ళిన హెలికాప్టర్ మీద కింద వచ్చి చెట్లు నరికాడు. ఏమనుకోవాలండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తిప్పరు మరం తిప్పరు అని చెప్తున్నారు కదా. నేను చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాల కోరి. దేనికి ప్రత్యక్షమైన నిరసనం? సంపూర్ణ మద్య నిషేధం అన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు. మళ్ళీ నాకు మీ బిడ్డకు పేపర్ లేదు, టీవీ లేదంటారు. మరి సాక్షి పేపరు సాక్షి టీవీ ఎవరిదంటే మా ఆవిడదంటారు. ఏమనుకోవాలి? మాకు తెలిసి లిక్కర్ ద్వారా ప్రజల యొక్క మానవ ప్రాణాలను తనఖా పెట్టి వాళ్ళ ప్రాణాలకి విఘాతం కలిగిస్తూ నాసిరకమైనటువంటి మద్యం అమ్ముతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిస్టిలరీస్ వీళ్ళ అనుమాయులకి తీసుకొని వీళ్ళు నాసిరకం మందు అమ్మి ఎంతోమంది ప్రాణాలకి నష్టం చేసేటట్టు చేసి ఈయన జోబులు మాత్రం సుమారు 1,00,000 కోట్లు నింపుకొని ఉంటారు ఒక్క లిక్కర్ ద్వారానే. ఈ మధ్యనే మేము ఒక అధికారితో మాట్లాడితే ఆయనే చెప్తున్నారు, మా లెక్క ప్రకారంగా తక్కువలో తక్కువ 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు తక్కువలో తక్కువ ఈయన జోబుకి వెళ్ళింది. ఈయన అనువాయులకి. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పోయేటప్పుడు 2 చేతులు పైకి పెట్టి పోతాం తప్ప మోసుకెళ్ళిపోమని చెప్పి. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, అవసరార్థం చేసేది వేరు, అవసరం మించి చేసేది వేరు. అవసరం ఎంతవరకు? అంటే ఇలా లక్షల కోట్లు తీసుకొని ఏం చేసుకుంటారు? ఎక్కడికి పెట్టుకుంటారు? ఇది కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను.